హలో ఎవ్రీవన్, ఐఎమ్ అరుణ పున్నా. నేను మీ బాటనీ లెక్చరర్. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో బాటనీ ఫస్ట్ ఇయర్ లో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ను నేను మీకు ఈ వీడియో క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్ పేరు మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్. దీన్నే తెలుగులో నీటి మొక్కలలో స్వరూపాత్మక అనుకూలనాలు అంటారు. ఈ టాపిక్ పైన ఎగ్జామినేషన్ లో ఇంగ్లీష్ మీడియం లో క్వశ్చన్ ఈ విధంగా వస్తుంది: ఎన్యూమరేట్ ద మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్. క్వశ్చన్ ఈ విధంగా వచ్చినప్పుడు మీరు ఎగ్జామినేషన్ లో ఆన్సర్ ని ఈ క్రింది విధంగా రాయాలి. మీరు రాసేటటువంటి ఆన్సర్ లో మొత్తం 4 పాయింట్స్ ఉంటాయి. ఒక్కో పాయింట్ కి 1 మార్క్ అలాట్ చేయబడుతుంది. సో టోటల్ గా ఈ ఆన్సర్ కి 4 మార్క్స్ అలాట్ చేయబడతాయి. తెలుగు మీడియం లో క్వశ్చన్ ఈ విధంగా వస్తుంది: నీటి మొక్కల స్వరూపాత్మక సంబంధమైన అనుకూలనాలను వివరించండి. క్వశ్చన్ ఈ విధంగా వచ్చినప్పుడు మీరు రాయాల్సినటువంటి ఆన్సర్ ఈ క్రింది విధంగా ఉండాలి. దీంట్లో కూడా 4 పాయింట్స్ ఉంటాయి. ఒక్కో పాయింట్ కి 1 మార్క్ అలాట్ చేయబడుతుంది. సో ఓవరాల్ గా 4 మార్క్స్ అలాట్ చేయబడతాయి. ఈ ఆన్సర్ కు డయాగ్రామ్స్ వేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక టాపిక్ ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన టాపిక్ ఏంటి అంటే మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్, నీటి మొక్కల్లో స్వరూపాత్మక అనుకూలనాలు. అసలు హైడ్రోఫైట్స్ అంటే ఏంటి? వీటినే తెలుగులో నీటి మొక్కలు అంటారు. హైడ్రోఫైట్స్ అనేటటువంటివి యూజువల్ గా ప్లాంట్స్ గ్రోయింగ్ ఇన్ వాటర్ ఆర్ ఇన్ వెరీ వెట్ కండిషన్స్. అంటే ఏ ప్లాంట్స్ అయితే వాటర్ లో పెరుగుతాయో, అదే విధంగా బాగా తడిగా ఉన్నటువంటి ప్లేస్ లో పెరుగుతాయో వాటినే మనం హైడ్రోఫైట్స్, నీటి మొక్కలు అంటాము. ఇక్కడ హైడ్రోఫైట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మీకు ఒక పాండ్ తీసుకున్నాను. ఇక్కడ దీన్నే తెలుగులో కొలను అంటాము. దీంట్లో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్ ని చూడొచ్చు. ఇక్కడ మీకు డయాగ్రామ్ లో కనిపించేటటువంటి ప్లాంట్స్ కంప్లీట్ గా వాటర్ సర్ఫేస్ మీద ఫ్లోట్ అవుతున్నాయి. వీటిని ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్ అంటారు. స్వేచ్ఛగా నీటి మీద తేలేటటువంటి మొక్కలు అని చెప్తాము. అదే విధంగా కొన్ని ప్లాంట్స్ అనేటటువంటివి కంప్లీట్ గా వాటర్ లో మునిగి ఉంటాయి. వీటిని సబ్మర్జ్డ్ హైడ్రోఫైట్స్ అంటారు. అదే విధంగా కొన్ని ప్లాంట్స్ వాటర్ మధ్యలో ఉంటాయి. అంటే ఈ ప్లాంట్స్ కి అసలు రూట్ సిస్టమ్ అనేటటువంటిది ఉండదు. అంటే కంప్లీట్ గా వేరు వ్యవస్థ అనేటటువంటిది అబ్సెంట్ అయి ఉంటుంది. కాబట్టి రూట్ సిస్టమ్ ఉండకపోవడం వల్ల ఈ ప్లాంట్స్ ఏ విధంగా కూడా ఈ పాండ్ అడుగున ఉన్నటువంటి మడ్ అంటే బురదతో అటాచ్మెంట్ ఉండదు. అదే విధంగా ఈ ప్లాంట్స్ వాటర్ సర్ఫేస్ మీద కూడా కనిపించవు. ఇటువంటి ప్లాంట్స్ మనకి వాటర్ మధ్యలో ఉంటాయి. వీటిని సస్పెండెడ్ సబ్మర్జ్డ్ హైడ్రోఫైట్స్ గా చెప్తాం. అదే విధంగా కొన్ని ప్లాంట్స్ ఈ పాండ్ అడుగున ఉన్నటువంటి మడ్ లో రూట్ సిస్టమ్ అంటే వేరు వ్యవస్థతో అటాచ్ అయి ఉంటాయి. కానీ వాటి యొక్క లీవ్స్ అనేటటువంటివి బ్రాడ్ గా వెడల్పుగా ఉండి వాటర్ సర్ఫేస్ మీద ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా లీవ్స్ వాటర్ సర్ఫేస్ మీద రావడానికి కారణం ఏంటి అంటే వీటికి ఈ లెంతీ పీటియోల్ పొడవైనటువంటి పత్రవృంతం ఉండటమే కారణం. ఇలాంటి ప్లాంట్స్ నే రూటెడ్ సబ్మర్జ్డ్ ప్లాంట్స్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్ అంటారు. అంటే నీటిలో మునిగి ఉండి లగ్నీకరణం చెందినటువంటి తేలే పత్రాలు ఉన్నటువంటి మొక్కలు అని అర్థం. ఇక కొన్ని ప్లాంట్స్ ఎలా ఉంటాయి అంటే హాఫ్ ప్లాంట్ అనేటటువంటిది వాటర్ లో ఉంటుంది, మిగిలినటువంటి హాఫ్ ప్లాంట్ ఎయిర్ లో ఉంటుంది. అదే విధంగా వీటి యొక్క రూట్ సిస్టమ్ అనేటటువంటిది ఈ పాండ్ లో ఉన్నటువంటి సాయిల్ తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇటువంటి ప్లాంట్స్ ని ఆంఫీబియన్ ప్లాంట్స్ అంటారు, ఉభయచర మొక్కలు అంటారు. ఇక మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ అంటే ఏంటి? ప్రతి ప్లాంట్ లో రూట్ సిస్టమ్ కనిపిస్తుంది, స్టెమ్ ఉంటుంది, లీవ్స్ ఉంటాయి. ఇక్కడ కనిపించేటటువంటి ఈ ప్లాంట్ మీజోఫైట్. దీన్నే తెలుగులో సమోద్బీజము అంటారు. అంటే కామన్ గా సాయిల్ లో నేలలో పెరిగేటటువంటి ప్లాంట్. కాబట్టి ఇలాంటి ప్లాంట్ లో ఉండేటటువంటి రూట్ సిస్టమ్ అంటే వేరు వ్యవస్థ, స్టెమ్, కాండము, లీఫ్, పత్రాలు అనేటటువంటివి, పత్రాల యొక్క స్ట్రక్చర్ అనేటటువంటిది, నిర్మాణం అనేటటువంటిది మనం హైడ్రోఫైట్స్ తో కంపేర్ చేసినప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఏవైతే మన కంటికి కనిపిస్తున్నాయో అంటే రూట్, స్టెమ్, లీవ్స్ అనేటటువంటివి మన కంటికి కనిపిస్తున్నాయో వాటినే మనం మార్ఫలాజికల్ అని చెప్తాం. అయితే సాధారణంగా కనిపించేటటువంటి నేలలో పెరిగేటటువంటి మీజోఫైట్ కి, వాటర్ లో పెరిగేటటువంటి హైడ్రోఫైట్స్ కి ఈ రూట్, స్టెమ్, లీఫ్ యొక్క స్ట్రక్చర్ లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే ఏ విధంగా హైడ్రోఫైట్స్ లో రూట్, స్టెమ్, లీఫ్ లలో అంటే వేరు కాండం పత్రంలలో ఎటువంటి మాడిఫికేషన్స్ జరిగాయి వీటినే మార్పులు అంటాం, లేకపోతే రూపాంతరాలు అంటాం. ఈ మాడిఫికేషన్స్, ఈ మార్పుల వల్ల ఈ హైడ్రోఫైట్స్ అనేటటువంటివి వాటర్ లో కూడా పెరగడానికి అలవాటు పడ్డాయి, అంటే అడాప్ట్ అయ్యాయి అనే దాని గురించి మన ఈ టాపిక్. దీనికి మీరు ఆన్సర్ రాసేటప్పుడు 4 పాయింట్స్ రాయాలి అని చెప్పాను కదా. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటో చూద్దాం. ఇది దేనికి సంబంధించినటువంటి పాయింట్ అంటే రూట్ కి సంబంధించినటువంటి పాయింట్. కామన్ గా హైడ్రోఫైట్స్ లో రూట్స్ అనేటటువంటివి అబ్సెంట్, ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా అవి పూర్లీ డెవలప్డ్ అంటే చాలా తక్కువగా అభివృద్ధి చెంది ఉంటాయి, కృషించి ఉంటాయి అని చెప్పొచ్చు. అసలు రూట్ ఫంక్షన్ ఏంటి? వాటర్ అండ్ మినరల్స్, నీరు, ఖనిజ లవణాలను అబ్జార్బ్ చేసుకోవడమే దాని యొక్క పని. అయితే కామన్ గా సాయిల్ లో పెరిగేటటువంటి రూట్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సాయిల్ అంటే నేలలో ఉండేటటువంటి వాటర్, మినరల్స్ ని అది పర్ఫెక్ట్ గా అబ్జార్బ్ చేసుకోవాలి. కాబట్టి ఇది ఎక్కువగా డెవలప్ చెంది ఉంటుంది. అదే జీరోఫైట్స్ గురించి, ఎడారి మొక్కల గురించి మనం ఆలోచిస్తే ఎడారి మొక్కల్లో రూట్ సిస్టమ్ అనేటటువంటిది చాలా వెల్ డెవలప్డ్ గా ఉంటుంది. ఎందుకంటే జీరోఫైట్స్ అనేటటువంటివి ఎక్కడ పెరుగుతాయి? వాటర్ డెఫిషియెంట్ కండిషన్స్ లో పెరుగుతాయి. అంటే నీరు దొరకనటువంటి ప్లేస్లలో
పెరుగుతాయి. ఒకవేళ నీరు దొరికినా కూడా భూమి లోపల ఎక్కడో ఉంటుంది. ఆ లోపల ఉన్నటువంటి వాటర్ ని తీసుకోవడం కోసం రూట్ సిస్టమ్ అనేటటువంటిది చాలా లోపల వరకు పెరిగి ఉంటుంది. అదే విధంగా రూట్ సిస్టమ్ అనేటటువంటిది ఎక్కువ ప్లేస్ కి స్ప్రెడ్ అయి ఉంటుంది. అంటే జీరోఫైట్స్ లో రూట్ సిస్టమ్ అనేటటువంటిది చాలా ఎక్కువగా డెవలప్ అయి ఉంటుంది. ఎందుకంటే దానికి వాటర్ అనేటటువంటిది ఎక్కువగా దొరకదు కాబట్టి. అదే మీజోఫైట్స్ లో అయితే మామూలుగా డెవలప్ అయి ఉంటుంది ఈ విధంగా. అదే హైడ్రోఫైట్స్ నీటి మొక్కల విషయానికి వస్తే ఈ ప్లాంట్స్ పెరిగేవే కంప్లీట్ గా వాటర్ లో, కాబట్టి వాటి చుట్టూ ఎప్పుడు వాటర్ ఉంటుంది. కాబట్టి రూట్ సిస్టమ్ అనేటటువంటిది ఎక్కువగా డెవలప్ చెందాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ డెవలప్ చెందినా చాలా కొంచెం మాత్రమే డెవలప్ చెందుతుంది. అది ఎందుకోసం? ఇక్కడ పాండ్ అడుగున ఉండేటటువంటి ఈ మడ్ సాయిల్ ని అంటిపెట్టుకోవడం కోసం కొద్ది భాగం మాత్రమే డెవలప్ చెంది ఉంటుంది. అదే విధంగా కొన్ని ప్లాంట్స్ లో రూట్ సిస్టమ్ అనేటటువంటిది ఉండదు అని చెప్పాను. ఏది? సబ్మర్జ్డ్ అండ్ సస్పెండెడ్ ప్లాంట్ లో, అంటే నీటిలో మునిగి ఉండి అవలంబితంగా ఉన్నటువంటి మొక్కలలో అసలు రూట్ సిస్టమ్ అనేటటువంటిది ఉండదు. అలాంటి ప్లాంట్ కి ఎగ్జాంపుల్ ఏమిటి అంటే హైడ్రిల్లా ప్లాంట్, అదే విధంగా యూట్రిక్యులేరియా. ఇక్కడ హైడ్రిల్లా ప్లాంట్ చూడండి, మీకు ఓన్లీ స్టెమ్ కనిపిస్తుంది, దాని మీద లీవ్స్ కనిపిస్తున్నాయి. అదే విధంగా యూట్రిక్యులేరియాలో కూడా మీకు స్టెమ్ కనిపిస్తుంది, ఈ విధంగా స్లిట్టెడ్ గా చీలిపోయి ఉన్నటువంటి లీవ్స్ కనిపిస్తున్నాయి. కానీ రూట్ సిస్టమ్ మాత్రం కంప్లీట్ గా అబ్సెంట్ అయి ఉంటుంది. ఇక్కడ ఇందాక చెప్పినటువంటి ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్ లో మనకి రూట్ సిస్టమ్ ఉంది. ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్ కి ఎగ్జాంపుల్ పిస్టియా. ఇక్కడ చూడండి, ఇది వాటర్ సర్ఫేస్. ఈ సర్ఫేస్ పైన మనకు లీవ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ వాటర్ లోపల మనకు టఫ్ రూట్స్, చాలా గుంపులుగా ఉన్నటువంటి రూట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉండేటటువంటి లీవ్స్ గులాబీ పువ్వులో ఉండేటటువంటి రొజెట్ అరేంజ్మెంట్ లో ఉన్నటువంటి పెటల్స్ లాగా ఉంది. ఇక్కడ రూట్స్ అనేటటువంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకు? ఈ రూట్స్ నే మనము బ్యాలెన్సింగ్ రూట్స్ గా చెప్తాం. ఈ బ్యాలెన్సింగ్ రూట్స్ అనేటటువంటివి దేనికి హెల్ప్ చేస్తాయి అంటే ప్రివెంటింగ్ ద ప్లాంట్ ఫ్రమ్ టాప్లింగ్ డౌన్ ఈవెన్ ఇన్ రఫ్ వెదర్. అంటే ఒక్కోసారి బాగా వర్షాలు పడ్డప్పుడు ఫ్లడ్స్ వస్తుంటాయి కదా, వరదలు వస్తాయి కదా, అప్పుడు చెరువులో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు కొట్టుకొని పోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ ప్లాంట్స్ కూడా బయటికి కొట్టుకొని పోతాయి. ఒకవేళ ఆ వరదలో ఈ ప్లాంట్ అనేటటువంటిది రివర్స్ అవ్వచ్చు, తలకిందులు అవ్వచ్చు, అంటే రూట్ పైకి వచ్చి లీవ్స్ అనేటటువంటివి లోపలికి వెళ్ళొచ్చు. అలా అయినప్పటికీ కూడా అది కాసేపటికే మళ్ళీ రూట్స్ కిందికి వెళ్లి లీవ్స్ పైకి వచ్చేస్తాయి. అంటే ప్లాంట్ ని తలకిందులుగా కాకుండా, టాప్లింగ్ డౌన్ కాకుండా ఈ బ్యాలెన్సింగ్ రూట్స్ అనేటటువంటివి హెల్ప్ చేస్తాయి. కింద ఇవి గుంపుగా ఉండడం వల్ల ఈ రూట్స్ అనేటటువంటిది కొంత వాటి యొక్క వెయిట్ అనేటటువంటిది కింది వైపుకే ఉండాలని ప్లాంట్ చూసుకుంటుంది. సో ఈ విధంగా కేవలం ప్లాంట్ ని బ్యాలెన్స్ చేయడం కోసం మాత్రమే ఈ బ్యాలెన్సింగ్ రూట్స్ అనేటటువంటివి ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్ లో డెవలప్ అయి ఉంటాయి. అదే విధంగా కొన్ని ప్లాంట్స్ లో ఈ పాండ్ అడుగున ఉన్నటువంటి మడ్ తో, అంటే బురదతో కాంటాక్ట్ అవ్వడానికి మాత్రమే కొంత రూట్ సిస్టమ్ డెవలప్ అయి ఉంటుంది. ఇక ఈ మధ్యలో ఉన్నటువంటి హైడ్రోఫైట్స్ లో అసలు రూట్ సిస్టమ్ డెవలప్ అవ్వాల్సినటువంటి అవసరం లేనే లేదు. మరి రూట్ సిస్టమ్ లేకుండా ఈ ప్లాంట్స్ వాటర్ అండ్ మినరల్స్ ని ఎట్లా అబ్జార్బ్ చేసుకుంటాయి అనంటే, మాక్సిమం ఈ హైడ్రోఫైట్స్ లో ఉన్నటువంటి ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, అంటే ప్లాంట్ బాడీలో ఉన్నటువంటి ప్రతి సెల్ కూడా వాటర్ అండ్ మినరల్స్ ని అబ్జార్బ్ చేసుకునేటటువంటి కెపాసిటీ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైడ్రిల్లా ప్లాంట్ ఉంది కదా, ఇందులో ఉన్నటువంటి స్టెమ్ లీవ్స్ కూడా వాటర్ ని అబ్జార్బ్ చేసుకోగలుగుతాయి. అదే విధంగా యూట్రిక్యులేరియాలో ఉన్నటువంటి స్టెమ్ లీవ్స్, స్లిట్టెడ్ లీవ్స్ ఉన్నాయి కదా, ఈ చీలిపోయినటువంటి పత్రాలు కూడా వాటర్ ని అబ్జార్బ్ చేసుకునేటటువంటి కెపాసిటీ కలిగి ఉంటాయి. కాబట్టి వాటర్ అండ్ మినరల్స్ ని అబ్జార్బ్ చేసుకోవడంలో రూట్ సిస్టమ్ తో పని లేదు. కాబట్టి ఇక్కడ రూట్స్ అనేటటువంటివి హైడ్రోఫైట్స్ లో అసలు ఉండవు, ఉన్నా కూడా చాలా కొద్దిగా మాత్రమే డెవలప్ అయి ఉంటాయి. అది కేవలం ఈ పాండ్ అడుగున ఉన్నటువంటి బురదతో కాంటాక్ట్ అయ్యి ఉండడం కోసం, అదే విధంగా ఇలాంటి ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్ లో కేవలం ప్లాంట్ ని బ్యాలెన్స్ చేయడం కోసం మాత్రమే బ్యాలెన్సింగ్ రూట్స్ అనేటటువంటివి ఉంటాయి. ఇక సెకండ్ పాయింట్ రూట్ క్యాప్స్ గురించి. వీటిని తెలుగులో వేరు తొడుగులు అంటారు. మరి వేరు తొడుగు అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఏదైనా మీరు రూట్ తీసుకోండి, ఆ రూట్ యొక్క ఈ చివరి భాగం ఎలా ఉంటుందో చెప్తాను. ఇక్కడ మీకు ఈ డయాగ్రామ్ లో కనిపిస్తున్నటువంటిది రూట్ యొక్క చివరి భాగం. ఇక్కడ ఈ రూట్ మీద మీకు రూట్ హెయిర్స్ ఉన్నాయి. ఈ రూట్ హెయిర్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే వాటర్ అండ్ మినరల్స్ ని అబ్జార్బ్ చేసుకోవడం కోసం యూజ్ అవుతాయి. ఇక ముఖ్యంగా ఈ రూట్ చివరి భాగం ఇక్కడ ఉంది కదా, ఈ పార్ట్, దీన్నే మనం ఏమంటాము అంటే రీజియన్ ఆఫ్ సెల్ డివిజన్. అంటే ఇక్కడ ఉండేటటువంటి సెల్స్ అనేటటువంటివి ఎప్పుడు కూడా కంటిన్యూగా డివైడ్ అవుతూ ఉంటాయి. డివైడ్ అవ్వడం వల్ల రూట్ అనేటటువంటిది లెంతీగా పెరుగుతుంది. దీన్నే తెలుగులో విభజన చెందేటటువంటి భాగము అని చెప్తాం. ఈ రీజియన్ ఆఫ్ సెల్ డివిజన్ ప్లేస్ ని కవర్ చేస్తూ మనకు ఒక క్యాప్ లాంటి భాగం ఉంది. దీన్నే రూట్ క్యాప్ అంటాం. దీన్నే తెలుగులో వేరు తొడుగు అంటారు. ఈ రూట్ క్యాప్ ఏం చేస్తుంది అంటే ఈ రీజియన్ ఆఫ్ సెల్ డివిజన్, అంటే కంటిన్యూగా సెల్ డివైడ్ అవుతుంది అని చెప్పాను కదా, కణాలు విభజన చెందేటటువంటి ప్రాంతాన్ని ఇది రక్షిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ విధంగా ప్రొటెక్ట్ చేస్తుంది అంటే, ఈ రూట్ ఎక్కడ పెరుగుతుంది? మట్టిలో పెరుగుతుంది. మరి మట్టిలో పెరిగినప్పుడు ఈ రూట్ సిస్టమ్ అనేటటువంటిది ఈ మట్టిని పెనిట్రేట్ చేసుకుంటూ, అంటే చీల్చుకుంటూ లోపలికి వెళ్తుంది కదా, అలా లోపలికి వెళ్తున్నప్పుడు ఈ రూట్ చివరన ఉండేటటువంటి ఈ సెల్ డివైడ్ అయ్యేటటువంటి ప్లేస్ అనేటటువంటిది డ్యామేజ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది. అది డ్యామేజ్
డ్యామేజ్ కాకుండా దాన్ని కవర్ చేస్తూ ఉండేటటువంటిది ఏంటి అంటే రూట్ క్యాప్. అయితే మీజోఫైట్స్ అంటే నేలలో పెరిగేటటువంటి సమోద్బీజాల్లో రూట్ క్యాప్ అనేటటువంటిది డెవలప్ చెంది ఉంటుంది. అదే జీరోఫైట్స్ ఎడారి మొక్కల విషయానికి వస్తే రూట్ క్యాప్ అనేటటువంటిది ఇంకా ఎక్కువగా డెవలప్ చెంది ఉంటుంది. ఎందుకు అంటే ఈ ప్లాంట్స్ ఎక్కడ పెరుగుతున్నాయి, కంప్లీట్ గా వాటర్ లేనటువంటి ప్లేసుల్లో పెరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఉండేటటువంటి సాయిల్ అనేటటువంటిది ఇంకా హార్డ్ గా ఉంటుంది. కాబట్టి అంత హార్డ్ గా ఉన్నటువంటి సాయిల్ ని రూట్ చీల్చుకుంటూ లోపలికి వెళ్ళాలి కాబట్టి ఆ జీరోఫైట్స్ లో ఉండేటటువంటి ఈ సెల్ డివైడ్ అయ్యేటటువంటి ప్లేస్ కి ఎక్కువ ప్రొటెక్షన్ అవసరము. అంటే జీరోఫైట్స్ లో రూట్ క్యాప్ అనేటటువంటిది చాలా ఎక్కువగా డెవలప్ చెంది ఉంటుంది. అంటే మీజోఫైట్స్ సమోద్బీజాల్లో నేలలో పెరిగేటటువంటి మొక్కల్లో రూట్ క్యాప్ డెవలప్ చెంది ఉంటుంది. అదే జీరోఫైట్స్ కి వస్తే రూట్ క్యాప్ అనేటటువంటిది చాలా ఎక్కువగా డెవలప్ చెంది ఉంటుంది. కాబట్టి దీన్ని మనము వెరీ డెవలప్డ్ అని చెప్పొచ్చు. అదే హైడ్రోఫైట్స్ విషయానికి వస్తే ఇవి కంప్లీట్ గా వాటర్ లో పెరుగుతున్నాయి. ఇక్కడ సాయిల్ అనేటటువంటిది లేదు కాబట్టి సెల్ డివైడ్ అయ్యేటటువంటి ఆ చివరి ప్లేస్లకి ఎక్కువ ప్రొటెక్షన్ అవసరం లేదు. కాబట్టి హైడ్రోఫైట్స్ లో రూట్ క్యాప్ అనేటటువంటిది ఉండదు. అదే విధంగా ఇక్కడ సాయిల్ లో ఇక్కడ పాండ్ అడుగున ఉన్నటువంటి మడ్ కూడా ఏ విధంగా ఉంటుంది అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది. కాబట్టి ఈ సాఫ్ట్ గా ఉన్నటువంటి సాయిల్ లో కూడా ఈ రూట్ చివరి భాగానికి ఎక్కువ ప్రొటెక్షన్ అనేటటువంటిది అవసరం లేదు. కాబట్టి ఇక్కడ కూడా మనకి రూట్ క్యాప్ అనేటటువంటిది కనిపించదు, కంప్లీట్ గా అబ్సెంట్. కానీ కొన్ని ప్లాంట్స్ లో రూట్ క్యాప్ అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే రూట్ పాకెట్స్ లాగా ఉంటుంది. దీన్నే తెలుగులో రూట్ పాకెట్స్ ని మనం వేరు ఒరలు అంటాము. వేరు ఒరలు ఎందులో ఉంటాయో చెప్తాను. ఈ రూట్ పాకెట్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ పిస్టియా ప్లాంట్. ఇందాక చెప్పాను కదా ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్, స్వేచ్ఛగా నీటి మీద తేలేటటువంటి మొక్క ఏంటి అంటే పిస్టియా అని చెప్పాను కదా. ఇక్కడ ఈ పిస్టియాలో చూడండి ఈ పైన లీవ్స్ ఉన్నాయి వాటర్ సర్ఫేస్ మీద, ఈ కింద మనకి గుంపులుగా ఉన్నటువంటి రూట్స్ ఉన్నాయి. ఈ రూట్స్ చివరి భాగంలో ఉన్నటువంటిదే వీటిని మనము రూట్ పాకెట్స్ వేరు ఒరలు అని చెప్తాము. దీంట్లో గాలి నిండి ఉంటుంది, ఎయిర్ ఉంటుంది. దాని వల్ల కూడా రూట్ బరువు అనేటటువంటిది తగ్గిపోతుంది. కాబట్టి ప్లాంట్ ఈజీగా వాటర్ లో ఫ్లోట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇది పిస్టియా ఒరిజినల్ ప్లాంట్. ఇందులో మీరు ఇక్కడ రూట్ పాకెట్ చూడొచ్చు. ఇక్కడ నేను రెడ్ కలర్ లో ఇట్లా బాక్స్ గీసాను కదా, ఇది రూట్ పాకెట్. ఈ చివర ఉన్నటువంటి అన్ని కూడా రూట్ పాకెట్స్ గా చెప్తాం మనం. ఇక్కడ ఈ రూట్ పాకెట్ లో ఏముంటుంది అంటే ఎయిర్ ఉంటుంది. దాని వల్ల వీటి యొక్క వెయిట్ బరువు తగ్గుతుంది. కాబట్టి ప్లాంట్ ఈజీగా వాటర్ లో ఫ్లోట్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది. నీటిలో ప్లాంట్ సులభంగా తేలుతుంది. ఇక థర్డ్ పాయింట్ ఏంటి అంటే స్టెమ్ గురించి. ఇందులో స్టెమ్ ఏ విధంగా ఉంటుంది అంటే లాంగ్, చాలా పొడవుగా ఉంటుంది. స్లెండర్ అంటే చాలా సున్నితంగా ఉంటుంది. ఫ్లెక్సిబుల్ అంటే అది ఈజీగా వంగగలుగుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ హైడ్రిల్లా ప్లాంట్. ఈ పాండ్ లో హైడ్రిల్లా ప్లాంట్ ఎక్కడ ఉంటుందని చెప్పాను ఇందాక. ఇక్కడ చూడండి సబ్మర్జ్డ్ అండ్ సస్పెండెడ్ అని చెప్పాను. వీటికి రూట్ సిస్టమ్ ఉండదు అని చెప్పాను. ఈ హైడ్రిల్లా ప్లాంట్ ని మనము ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. ఇందులో ఉండేటటువంటి స్టెమ్ అనేటటువంటిది మనకి ఈ విధంగా చాలా లెంతీగా ఉంది. అదే విధంగా ఇది సులభంగా వంగగలుగుతుంది, ఫ్లెక్సిబుల్ గా ఉంది అండ్ స్లెండర్ చాలా సున్నితంగా ఉంటుంది. మనం ఈజీగా కట్ చేయొచ్చు. ఈ ప్లాంట్ లో రూట్ సిస్టమ్ అనేటటువంటిది కంప్లీట్ గా అబ్సెంట్. అందుకే ఇది మనకి పైకి తేలుతూ కనిపించదు. అదే విధంగా రూట్ సిస్టమ్ లేకపోవడం వల్ల పాండ్ అడుగున ఉన్నటువంటి మడ్ తో కూడా కాంటాక్ట్ అయి ఉండదు, వాటర్ మధ్యలో ఉంటుంది. ఇక ఫోర్త్ పాయింట్ లీవ్స్ గురించి, పత్రాల గురించి. ఇందులో ఉండేటటువంటి లీవ్స్ పత్రాలు ఎలా ఉంటాయి అంటే థిన్ అంటే చాలా పలుచగా ఉంటాయి, లాంగ్ అంటే చాలా పొడవుగా ఉంటాయి, ఎలా రిబ్బన్ ఆకారంలో ఉంటాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వాలిస్నేరియా అనేటటువంటి ప్లాంట్. ఇక్కడ వాలిస్నేరియా ప్లాంట్ అనేటటువంటిది కంప్లీట్ గా వాటర్ లో మునిగి ఉన్నటువంటి హైడ్రోఫైట్, సబ్మర్జ్డ్ హైడ్రోఫైట్ గా చెప్తాము. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి వాలిస్నేరియా ప్లాంట్ నీటి అడుగున కంప్లీట్ గా ఆ అడుగున ఉన్నటువంటి మడ్ తో కాంటాక్ట్ అయి ఉంది రూట్ సిస్టమ్. మనకి ఇక్కడ లీవ్స్ కనిపిస్తున్నాయి. ఈ లీవ్స్ అనేటటువంటివి చాలా పొడవుగా అంటే లెంతీగా, థిన్గా అంటే పలుచగా రిబ్బన్ షేప్ లో ఉన్నాయి. అదే విధంగా కొన్ని ప్లాంట్స్ లో లీవ్స్ ఎలా ఉంటాయి అంటే ఫైన్లీ డిసెక్టెడ్ అంటే చీలిపోయి ఉంటాయి. ఇక్కడ చీలిపోయినటువంటి పత్రాలకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే యుట్రిక్యులేరియా. యుట్రిక్యులేరియా ప్లాంట్ కూడా ఈ విధంగా హైడ్రిల్లా లాగానే సబ్మర్జ్డ్ అండ్ సస్పెండెడ్ నీటి మధ్యలో ఉంటుంది. ఈ యుట్రిక్యులేరియా ప్లాంట్ ని మనం దగ్గర నుండి క్లియర్ గా చూస్తే ఇలా కనిపిస్తుంది. ఇది స్టెమ్, వీటి మీద బ్రాంచెస్ ఉన్నాయి. బ్రాంచెస్ మీద మనకు చీలిపోయినటువంటి లీవ్స్, స్లిట్టెడ్ లీవ్స్ కనిపిస్తున్నాయి. అదే విధంగా లిమ్నోఫిల్లాలో కూడా మనకి స్లిట్టెడ్ లీవ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు చూడండి ఈ ప్లాంట్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ లీవ్స్ కనిపిస్తున్నాయి. ఈ ప్లాంట్ ని మనము ఇట్లా హాఫ్ గా డివైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రెడ్ లైన్ డ్రా చేస్తున్నాను కదా, ఇక్కడ ఈ రెడ్ లైన్ ని నేను ఎందుకు డ్రా చేశాను అంటే ఈ కింద ఉన్నటువంటి పోర్షన్ ఎక్కడ ఉంటుంది అంటే వాటర్ లో ఉంటుంది. ఈ పైన ఉన్నటువంటి పోర్షన్ ఈ భాగం ఎక్కడ ఉంటుంది అంటే గాలిలో ఉంటుంది. ఇందాక నేను మీకు చెప్పాను ఆంఫీబియస్ ప్లాంట్స్, ఉభయచర మొక్కలు, సగం ప్లాంట్ వాటర్ లో ఉంటుంది, సగం ప్లాంట్ గాలిలో ఉంటుంది అని చెప్పాను కదా. ఇక్కడ ఇటువంటి ప్లాంట్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ కనిపించేటటువంటి లిమ్నోఫిలా ప్లాంట్. అందుకే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏ పార్ట్ అయితే వాటర్ లో ఉంటుందో
అక్కడ ఉండేటటువంటి లీవ్స్ ఎలా ఉన్నాయి అంటే పత్రాలు చీలిపోయి ఉన్నాయి. ఇక్కడ స్పష్టంగా పత్రంలో లీఫ్ లో మనకు చీలికలు కనిపిస్తున్నాయి. అదే విధంగా ఎయిర్ గాలిలో ఉన్నటువంటి లీవ్స్ అనేటటువంటివి ఇట్లా బ్రాడ్ గా లెంతీగా కనిపిస్తున్నాయి. అంటే దీన్ని బట్టి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అదే విధంగా ఇక్కడ హైడ్రిల్లాలో కూడా చూడండి, లీవ్స్ అనేటటువంటివి చిన్న చిన్నగా స్లిట్టెడ్ గా చీలిపోయి ఉన్నాయి, చాలా తిన్నగా. అంటే ఏ ప్లాంట్స్ అయితే వాటర్ లో మునిగి ఉంటున్నాయో అక్కడ ఉండేటటువంటి లీవ్స్ పత్రాలు అనేటటువంటివి రిబ్బన్ లాగా లెంతీగా తిన్నగా స్లిట్టెడ్ గా ఉండడం జరుగుతుంది. అదే వాటర్ సర్ఫేస్ మీద తేలి ఉన్నటువంటి పత్రాలేమో మామూలుగా అన్ని లీవ్స్ ఉన్నట్టుగానే బ్రాడ్ గా ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పిస్టియాలో చూడండి, ఇక్కడ పిస్టియాలో వాటర్ సర్ఫేస్ మీద ఫ్లోట్ అయ్యేటటువంటి లీవ్స్ అనేటటువంటివి మామూలుగా వెడల్పుగా బ్రాడ్ గానే ఉన్నాయి. అదే విధంగా మనం లోటస్ చూస్తే తామర, దీంట్లో మనకి వాటర్ సర్ఫేస్ మీద ఫ్లోట్ అవుతూ లీవ్స్ ఉంటాయి అని చెప్పాను కదా, మనకి ఈ లీవ్స్ కూడా బ్రాడ్ గా వెడల్పుగా ఉంటాయి. ఇందాక మనం చెప్పినట్టుగా ఫ్లోటింగ్ లీవ్స్, అదే లోటస్ తామరలో లీవ్స్ అనేటటువంటివి లార్జ్ గా పెద్దగా ఉంటాయి, ఫ్లాట్ గా వెడల్పుగా ఉంటాయి. అదే విధంగా వాటి యొక్క అప్పర్ సర్ఫేస్ అనేటటువంటిది కోటెడ్ విత్ వ్యాక్స్. ఈ విధంగా బ్రాడ్ గా ఉన్నటువంటి లీఫ్ ఉంది కదా, ఇది వాటర్ మీద ఈ విధంగా ఫ్లోట్ అవుతూ ఉన్నప్పుడు కింద సర్ఫేస్ అంతా వాటర్ ఉంటుంది, పై సర్ఫేస్ అంతా ఎయిర్ ఉంటుంది. అంటే ఇది గాలికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ పైన ఉన్నటువంటి సర్ఫేస్ మీద ఏం కవర్ చేయబడి ఉంటుంది అంటే ఈ పై భాగము, అంటే ఏదైతే గాలికి ఎక్స్పోజ్ అవుతుందో ఇదంతా కూడా దేనితోటి కవర్ చేయబడి ఉంటుంది, దేనితోటి కోట్ చేయబడి ఉంటుంది, కప్పబడి ఉంటుంది అంటే మైనంతో కప్పబడి ఉంటుంది, వ్యాక్స్ తో కప్పబడి ఉంటుంది అని చెప్తారు. ఇక్కడ చూడండి, ఈ లీఫ్ ని మనం ఇక్కడ క్లియర్ గా దీంట్లో చూడొచ్చు. ఈ వాటర్ మీద ఫ్లోట్ అవుతున్నటువంటి ఈ లీఫ్ లో కింది సర్ఫేస్ అంతా కూడా వాటరే ఉంది. ఈ పై సర్ఫేస్ ఏదైతే గాలికి ఎక్స్పోజ్ అవుతుందో దీని మీద అంతా కూడా మనకి వ్యాక్స్ తో కోటింగ్ చేయబడి ఉంటది. ఈ వ్యాక్స్ తో కోటింగ్ ఉండడం వల్ల వీటి మీద ఈ లీవ్స్ మీద వాటర్ పడ్డప్పటికీ కూడా అది ఈ లీఫ్ ని వెట్ చేయదు, అంటే తడపదు. ఈ వాటర్ డ్రాప్లెట్స్ అనేది ఈ విధంగానే ఉండి మళ్ళీ ఇవి కిందికి జారిపోతూ ఉంటాయి. ఈ విధంగా వ్యాక్స్ కోట్ ఉండడం వల్ల ఈ లీఫ్ అనేటటువంటిది వాటర్ లో డీకంపోజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయబడుతుంది. అంటే ఈ లీఫ్ వ్యాక్స్ కోట్ ఉండడం వల్లనే వాటర్ లో కూడా సర్వైవ్ అవ్వగలుగుతుంది, కుళ్ళిపోకుండా తనని తాను ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుంది. ఈ విధంగా డిఫరెంట్ హైడ్రోఫైట్స్ లో రూట్ స్టెమ్ లీఫ్లలో ఎన్నో రకాలైనటువంటి మాడిఫికేషన్స్ జరిగి ఆ మాడిఫికేషన్స్ వల్లనే, అంటే ఆ మార్పుల వల్లనే ఈ హైడ్రోఫైట్స్ సులభంగా వాటర్ లో కూడా పెరగగలిగేటటువంటి సామర్థ్యాన్ని, కెపాసిటీని పెంచుకుంటాయి. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.